తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు రూ. 4,016 కొత్త పెన్షన్ డబ్బులు సంక్రాంతి పండుగ కానుకగా, ఇటు అదేవిధంగా మహిళలు ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి నెల, ఇటు మహిళలకు సంక్రాంతి పండుగ కానుకగా మహాలక్ష్మి పథకం డబ్బులు రూ. 2,500, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు రూ. 4,016, పంపిణీ విషయం భాగంగా కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బుల విడుదల తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో మనకి ఏదైతే జరగబోతున్నటువంటి సంక్రాంతి పండుగ కానుకగా ఈ డబ్బులను అయితే విడుదల చేయాలనే అభిప్రాయంతో 2 కొత్త పెన్షన్ పథకాలు రిలీజ్ చేసేందుకు బడ్జెట్ని కూడా కేటాయించబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెలలో ఇచ్చేటువంటి చూసుకున్నట్లయితే చివరి వారంలో మనకి డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైనే అధికారికంగా కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మొదటిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోనైతే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని విడుదల చేయలేదు. ఇక రెండోది కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రూ. 2,500 డబ్బులు కూడా విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు, కొత్త పెన్షన్ల డబ్బులు అనేది పథకాలు అనేది రిలీజ్ చేయలేదు. ఇక దీనిపైనే ప్రభుత్వం అధికారికంగా కీలకమైన అప్డేట్స్ అయితే సంక్రాంతి పండుగ కానుకగానైతే విడుదల చేయడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయగలరని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అదేవిధంగా మహిళలు ఉన్నారో వీళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకే మన తెలంగాణలో దాదాపు 44 లక్షలకు మంది పైగా ప్రతి నెల ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పొందుతున్నారు. అవి పాత పెన్షన్ డబ్బులు రూ. 2,000 ప్లస్ రూ. 4,016. ఇక ఈ పెన్షన్ డబ్బులను ఏకంగా పెంచేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,000 తీసుకున్నటువంటి వారందరికీ రూ. 4,000 తీసుకున్నటువంటి వారందరికీ రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బులను అయితే త్వరలో రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే మన తెలంగాణలో ఏప్రిల్ నెల వరకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని అధికారికంగా అప్డేట్ అయితే విడుదల చేసింది. ఇక మనకి దాదాపు ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3-4 నెలల్లో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇటు మహాలక్ష్మి పథకం చూసుకున్నట్లయితే మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకి 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఈ జనవరి చివరి వారం లోపు రిలీజ్ చేసే యోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. ఇక దీనిపైన అర్హత జాబితా మరియు కొత్త లిస్ట్ అనేది తయారు చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు అదేవిధంగా మహాలక్ష్మి పథకం డబ్బులు జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.